హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ కావాలి అనుకుంటే ఆ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే మనకి తరచుగా డబ్బులు అడిగేలాగా ఉండకూడదు. తరచుగా ఇది కావాలి అది కావాలి అని అడిగేలాగా ఉండాలి. ఆ ఫ్రెండ్ ప్రేమతో మాట్లాడితే చాలు, ఏదన్నా పని ఉంటే సహాయించితే చాలు. ఇలా పనిపరంగా ప్రేమగా మాట్లాడడం, ఇలాంటి ఒక కష్టాన్ని ఒక నష్టాన్ని ఎలా భరించాలి, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఏంటి అని ఓ మాట పరంగానో ధైర్యాన్ని ఇవ్వడము, లేకుంటే ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకంగా చిన్నది ఆదుకోవడము అలా ఉండాలి. అంతేకాని సీటికి మాటికి డబ్బులు కావాలి, సీటికి మాటికి ఎల్లది కావాలి, ఇది కావాలి, ఇది తిందాం అది తిందాం అని అడిగేవాడు ఫ్రెండ్ కాదు. ఇంకో విషయం ఏంటంటే మంచి బట్టలు వేసుకున్న మాట్లాడతారు కొంతమంది. అదే కొద్దిగా బాగా చిరిగిపోయిన బట్టలు లాంటివో, లేకుంటే ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా బాగా నలిగిపోయిన బట్టలు లాంటివి వేసుకొని ఉన్నప్పుడు ముఖం సాట్ వేసుకోవాలి. మంచి బట్టలు వేసుకున్నప్పుడు దగ్గర వచ్చి మాట్లాడి ఇలా చేస్తూ ఉంటారు. ఇలాంటి సరైన వాళ్ళు కాదు. ఎప్పుడూ ఒకేలా మంచి మనసు కలిగి ఆడ ఎలాగున్నా సరే, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా, లావుగున్నా, సన్నంగా ఉన్నా, జిబ్బు బుర్రెట్టుకొని ఉన్నా, చక్కగా నీట్గా పౌడర్ రాసుకొని ఉన్నా, అన్నిటినీ ఒకేలా చూసేవాడు ఒక మంచి ఫ్రెండ్. అంతేకా ఆడు వేషాన్ని మంచిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడేవాడు, మంచిగా లేనప్పుడు దూరంగా ఉండేవాడు ఫ్రెండే కాదు. ఈ ఇప్పుడున్న జనరేషన్లో అలా కింద నుండి పైకి చూసి ఆడితో మాట్లాడతారు, అది ఫ్రెండ్. ఇప్పుడున్న జనరేషన్ మీరు ఎవరితోడైనా ఫ్రెండ్షిప్ చేసినా మాట్లాడినా సరే జెన్యూన్గా మాట్లాడేవాడితో నటించేవాడితో కలిసి ఉండొద్దు, మీకే ప్రమాదం. థ్యాంక్ యూ.